హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిద్రపోతున్న భూమిని దగ్గుతూ కావాలని అపూర్వ నిద్ర లేపేసి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే భూమి లేచి, గుడ్ మార్నింగ్ మమ్మీ, నువ్వు మర్చిపోతున్నావు మమ్మీ, నవ్వుతూ మాట్లాడాలి కదా, కెమెరాలు ఉన్నాయి మమ్మీ అని భూమి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. గుడ్ మార్నింగ్ భూమి బంగారం అని అపూర్వ నవ్వుతూ నటిస్తూ ఉంటుంది. అవును, నన్ను లేపగానే కాఫీ కప్పు పట్టుకొని వేడివేడి కాఫీతో నా ముందు నిల్చోవాలి కదా భూమి, నా బుజ్జి బంగారం, కాఫీ తాగమ్మా అని లేపాలి కదా అని భూమి అడుగుతూ ఉంటుంది. అంటే నువ్వు పేషెంట్ కదా బంగారం, ఎంత నిద్రపోతే అంత మంచిదని నేను నిన్ను లేపలేదు. అదిగో ఫ్లాస్క్లో కాఫీ రెడీగా ఉంది, జ్యూస్ కూడా రెడీ ఉంది, తీసి పెట్టడానికి ఏది కావాలంటే అది ఇస్తాను అని అపూర్వ వస్తూ ఉంటే, అయ్యో ఆకు మమ్మీ, కాఫీ తీసుకొచ్చి పెట్టి ఎంతసేపు అయింది అని భూమి, ఎంతో ఒక అరగంట సేపు అయింది అని అపూర్వ చెబుతూ ఉంటుంది. అరగంట సేపు కాఫీని ఫ్లాస్క్లో పెట్టేసి నా హెల్త్ ఏమైపోవాలి అని భూమి అడుగుతూ ఉంటే, అదేంటి ఫ్లాస్క్లో కాఫీ ఊరబెట్టడం ఏంటి అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. కెమెరాలు ఉన్నంతసేపు నేను ఏది చెప్తే అదే మమ్మీ, వెళ్ళి ముందు ఫ్రెష్ కాఫీగా పట్టుకరా అని భూమి చెప్తూ ఉంటే, తెస్తాను అని భూమి అపూర్వ అక్కడ నుండి వెళ్తూ ఉన్నప్పుడే గగన్ నెక్లెస్ బాక్స్ పట్టుకొని భూమి దగ్గరికి వస్తూ ఉంటాడు. గగన్ గదిలోకి వచ్చేసరికి భూమి అని పిలుస్తూ ఉంటాడు. అయితే గదిలో భూమి ఎక్కడికి వెళ్ళిందా అనే చుట్టూ చూసుకుంటూ ఉంటే, అప్పుడే వాష్రూమ్ నుండి బయటికి వస్తూ అప్పుడు భూమి గగన్ వైపుకు చాలా ప్రేమగా చూస్తూ ఉంటే, గగన్ కూడా చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. తల తిక్కగారు అని భూమి అనడంతో దైతక్క అని గగన్ అంటాడు. ఇప్పుడు చూడాలనిపించిందా అని భూమి అంటుంది. అమ్మ చెర్రీతో కలిసి నేను కూడా వచ్చాను. వాళ్ళు నీతో మాట్లాడి వెళ్ళిన తర్వాత నేను లోపలికి వచ్చేసరికి నువ్వు నిద్రపోయావు అని గగన్ చెప్తే, భూమి చాలా సంతోషంగా, ఆంటీ చెప్పింది మీరు నా కోసం పూజలు చేశారంట. అవును, మీరు దేవుణ్ణి నమ్మరు కదా అని భూమి అంటే, అది అమ్మ చేయలేకపోతే అది నేను చేశాను అని గగన్ అంటాడు. అయితే ఆంటీ కోసం పూర్తి చేశారన్న మాట అంతేనా అని భూమి అంటే, అంతేనా అంటే అది ఇది అని గగన్ నసుగుతూ ఉంటాడు. ఏదేది అని భూమి అంటే, నీ కోసం అమ్మ కూడా అని గగన్ చెప్తాడు. చేతిలో అదేంటి అని భూమి అడగటంతో, గిఫ్ట్ అంటే నెక్లెస్ నీకే ఇద్దామని తీసుకువచ్చాను అని గగన్ అంటాడు. దేనికి అని భూమి అంటుంది. అంటే నువ్వు నన్ను సేవ్ చేశావు కదా అందుకు అని గగన్ అంటే, అంటే నీ ప్రాణం ఖరీదు ఒక నెక్లెస్ అన్నమాట అని భూమి అంటుంది. కాదు కాదు, అంటే అది అమ్మ తనకు కాబోయే కోడలి కోసం ఎంతో ప్రేమగా ప్రత్యేకంగా చేయించింది ఆ నెక్లెస్ అన్నమాట అని గగన్ అంటే, భూమి మురిసిపోతూ, అయితే ఆంటీ తన కోడలి కోసం చేయించిన నెక్లెస్ అన్నమాట, మరి మీరు మీ భార్యకి ఇవ్వవలసిన నెక్లెస్ అన్నమాట అని భూమి అంటుంది. అవును అని గగన్ అంటాడు. అయితే నాకెందుకు ఇస్తున్నారు అని భూమి అంటుంది. నేను చెప్పేది నీకేమీ అర్థం కావటం లేదా అని గగన్ కంగారు పడుతూ ఉంటే, కాలేదు అని భూమి అంటుంది. నిజంగా ఏమీ కాలేదా అని భూమి అంటాడు. కాలేదు అని భూమి అంటుంది. నేను స్ట్రైట్గా చెప్పేస్తాను అని భూమి కళ్ళల్లోకి చూడకుండా ఐ లవ్ యూ చెప్పేస్తూ ఉంటాడు. దాంతో భూమి చాలా చాలా సంతోషపడుతూ ఆనంద బాష్పాలని కారుస్తూ, అవేవి కూడా బయటికి కనిపించకుండా, మీ డ్రెస్సు మీ నెక్లెస్ను రెండు బిజినెస్ ప్రపోజల్గానే ఉన్నాయి అని భూమి చెబుతుంది. ఏమో, అదంతా నాకు తెలియదు, నా మనసులో మాట నేనైతే చెప్పేశాను, నీ మనసులో మాట వినాలని ఉంది అని గగన్ భూమి వైపు తదేకంగా చూస్తూ ఉంటాడు. ఏంటి, ఏం బదులు చెప్పవా అని గగన్ అంటే, నా జేబులో ప్రేమ కనిపించటం లేదా అని భూమి అంటుంది. కనిపించింది, కానీ నీ నోటితో విందాము అని గగన్ అంటాడు. మీరు చెప్పే ఐ లవ్ యూ కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. ఐ లవ్ యూ టు తిక్కగారు అని చెప్పగానే భూమి గగన్ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు. నేను ప్రేమిస్తున్నానో లేదు అన్న తడబాటు నాకు ఎప్పటి నుంచో ఉంది తైతక్క. నీకోసమే నేను ఆయన్ని కాపాడాను, చావుకి ఎదురు వెళ్ళాను అని అమ్మ చెల్లితో చెప్పావే, ఆ మాట విన్నప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఫిక్స్ అయిపోయాను. మా అమ్మ చెల్లిని చూసుకొని నీలాంటి అమ్మాయి నాకు కావాలి అనుకున్నాను, దొరికేసింది అని గగన్ చెప్పడంతో ఇక భూమి కంటతడి అస్సలు ఆగదు. చాలా చాలా సంతోషంగా కన్నీళ్ళని కారుస్తూ వెంటనే గగన్ తన చేతిలో ఉన్న నెక్లెస్ను తీసుకొని భూమి విడలో వేస్తాడు. భూమి ఆ నెక్లెస్ని చూసుకొని చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏది ఇంకొకసారి చూడు అయ్యి అని గగన్ అంటే, లవ్ ఆఫ్ యూ అని యూ అని గగన్ చెప్పేసి ఒక్కసారిగా భూమి గగన్ని హక్ చేసుకుంటూ ఇద్దరు ఒకరినొకరు హక్ చేసుకొని చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు.
గగన్ కార్ డ్రైవ్ చేస్తూ ఐ లవ్ యూ చెప్పినట్టు, అదేవిధంగా గగన్ కూడా భూమికి ఐ లవ్ యూ చెప్పినట్టు హగ్ చేసుకున్నట్టు మొత్తం కూడా కలగంటాడు. ఈ లోపల హాస్పిటల్ రావడంతో ఇప్పుడు నిజంగానే నెక్లెస్ బాక్స్ని చేతిలో తీసుకొని లోపలికి తీసుకొని వస్తాడు. భూమి గది దగ్గరికి వస్తున్న గగన్ లోపలికి వెళ్దామా వద్దా అని ఒక అడుగు ముందుకు వెనక్కి వేసి ఇంకొక అడుగు వెనక్కి వేసి ధైర్యం చేసి నెక్లెస్ బ్యాగ్స్ని గిఫ్ట్గా చేతిలో పట్టుకొని గదిలోకి వెళ్తాడు. అయితే గదిలో నిజంగానే భూమి ఉండదు. భూమి ఎక్కడికి వెళ్ళిపోయిందా అని గగన్ చుట్టూ చూసుకుంటూ ఉంటే నర్స్ అక్కడికి వస్తుంది. సిస్టర్ ఇక్కడ భూమి అనే పేషెంట్ అని అడుగుతూ ఉంటే డిశ్చార్జ్ అయిపోయింది కదా అని నర్సు చెబుతుంది. డిశ్చార్జా అయిపోయిందా ఎప్పుడు అని గగన్ అడుగుతూ ఉంటే ఈరోజు ఉదయాన్నే డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయింది అని నర్సు చెప్తూ ఉంటే ఎవరు తీసుకువెళ్ళారు అని గగన్ అంటాడు. వాళ్ళ నాన్నగారు అని శరత్ చంద్ర ఆయన వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు అని నర్సు చెబుతూ ఉంటుంది. దాంతో గగన్ చాలా షాకింగ్గా చాలా బాధపడుతూ చూస్తూ ఉంటాడు. శరత్ చంద్ర కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే భూమి అపూర్వ ఇద్దరు వెనుక సీట్లో కూర్చొని ఉంటారు. గగన్ని తలుచుకుంటూ భూమి కారులో వెళ్తూ ఉంటుంది. ఇక్కడ గగన్ కూడా గుండెలపైన చేయి వేసుకొని ఒక్క క్షణం ఇక్కడ గుండెల్లో